హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే చేశాను ఫ్రెండ్స్, అటుకులు పాలు. నేను మీకు ఇప్పుడు తోటకూర కర్రీ చూపిస్తాను. తోటకూర కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఉల్లిపాయలు, పచ్చెనగపప్పు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవటం వల్ల మనం తింటాము, అదే ఆకు పన్నేస్తే పడేస్తాం కదా, అందుకని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. అల్లం కాదు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండెకి చాలా మంచిది. వెల్లుల్లి కూడా వేసుకుందాం. కుక్కర్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకుందాం అన్నీ. ఇవన్నీ అయితే కుక్కర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం అయితే వేసుకుందాం. అది మసాలా కారం. కొంచెం పచ్చడిలో కారం కూడా వేసుకుందాం కలర్ కొరకు. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇది కుక్కర్లో పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ పెట్టేసాను స్టవ్ మీద. ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుందాం. ఒక టిష్యూ తీసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఇది వాటర్ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే. టిష్యూ పేపర్ పెట్టుకోవాలి కుక్కర్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకుంటే అసలు వాటర్ అనేది బయటికే రాదు, ఏమి కొంచెం కూడా సెమ్మరాదు. ఏదన్నా వచ్చినా టిష్యూ పీల్ చేసుకుని అయిపోయింది. 4 విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. తోటకూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇలా కాస్త కలుపుకుందాం, ఎనుపుకుందాం. ఇలా అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కళ్ళు ఉప్పు వేసి ఎనిపాను, మెత్తగా అయింది. మనం ఇందాక పులుపు కొరకు చింతపండు వేసుకోలేదు కదా, లెమన్ జ్యూస్ వేసుకుందాం. లెమన్ జ్యూస్ 2 స్పూన్స్ వేసాను. ఆకుకూర చాలా మంచిది ఆరోగ్యానికి. కొంచెం పప్పులు